ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ప్రపన్నపారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. ఓం సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. భగవాన్ హరి ఓం. శ్రీమద్ భాగవతం దశమస్కందం 30వ అధ్యాయం. నిన్నటి వరకు గోపికలు రాసలీల చూసాం. రాసలీల ఆడుతూ ఉన్నప్పుడు గోపికలకు అహంకారం వచ్చిందండి. మా అంత గొప్ప వాళ్ళు ఎవరు ఉంటారు. వెంటనే దేవుడు మాయమైపోయాడు. వినిపిస్తుందా? అయితే ఇదేంటి అంటే, అందరిలో ఉన్నాడు భగవంతుడు, అందరూ అయి ఉన్నాడు. జీవుడు స్వతహాగా పరమాత్మ స్వరూపమే. దేహాలు అనేకంగా ఉన్నప్పటికీ కూడా దేహాలలో ఉన్న దేహదారి ఒక్కడే. కలగంటూ ఉన్నాం. కలలో అనేక మంది కనిపించినప్పటికీ కూడా కల కనేవాడు ఒకడే. ఒకడే నిజం, కానీ అనేకం కనిపిస్తున్నారు. ఆ అనేకంలో తనొకడు అని ఎప్పుడైతే అనుకుంటాడో, ఈ కలగనేవాడు కలలోనే కాదు, కల నుండి లేచిన తర్వాత కూడా బాధలకు లోను. అలాగే ఇక్కడ అందరిలో ఆత్మగా ఉన్నది పరమాత్మ ఒకడే అయి ఉన్నప్పటికీ జీవుడు దేహం నేను అనుకోవడం వలన బాధలకు లోనవుతున్నాడు. దేహం నేను అనుకున్నప్పుడే భేదభావాలు వస్తాయి, అనేకత్వం గోచరిస్తుంది. దేవుడు నాకు అన్యంగా ఉన్నాడు, అలాగే జీవరాశులు కూడా అన్యంగా ఉన్నారు అని భావిస్తుంది. నేను ఆత్మను అని అనుకున్నప్పుడు అందరిలో ఉన్న ఆత్మ ఒకటే. ప్రపంచం కనిపించినప్పటికి కూడా ఇది కలండి, దైవం కంటే అన్యంగా లేదండి అనే విషయం తెలుస్తుంది లోపల. దానికి ఇక్కడ ఏంటి అంటే, దైవంతో తాదాత్మ్యం చెందితే ద్వైతభావం అంటే భేదభావం లేదు కాబట్టి దుఃఖం లేదు. ఎప్పుడు దేహంతో తాదాత్మ్యం చెందుతున్నారో ఎక్కువ తక్కువలా అనే భేదాలు గుర్తొస్తాయి. ఈ భేదభావం ఎక్కడైతే గుర్తొస్తుందో లోపల తాపం మొదలవుతుంది. అదే ఇక్కడ వీళ్ళు అనుభవిస్తూ ఉన్నారంట. అప్పటి వరకు ఉన్న ఆయన మాయమైపోయాడే. అవును, దైవంతో తాదాత్మ్యం చెంది ఉంటే ఎటు చూసినా దైవమే కనిపిస్తుంది. కానీ దేహంతో తాదాత్మ్యం ఎప్పుడైతే వస్తుందో ఏకత్వం దైవం కనిపించకుండా పోతుంది. విచిత్రం. ఎంత సమయం పడుతుందండి దానికి?
సెకండ్లో 100వ వంతు కూడా పడదు. ఆత్మను అనుకుంటే దుఃఖం వెళ్ళిపోతుంది, దేహం అని అనుకుంటే సుఖం వెళ్ళిపోతుంది. దేహం అని అనుకుంటే భేదభావాలు కనిపిస్తాయి, ఆత్మను అని అనుకుంటే భగవంతుడే కనిపిస్తాడు. దానికి వీళ్ళల్లో ఎప్పుడైతే మేము గొప్ప అనే దేహాత్మభావం వచ్చిందో ఆయన మాయమైపోయాడండి. వీళ్ళకి ఇప్పుడు పరితాపం మొదలైంది. అయితే పరితాపంలో కూడా అత్యంత రమ్యమైన నాటకీయత కనిపించింది. గోపిక పరితాపంలో గోపిక లీలలన్నీ చూపిస్తారు. జనరల్గా గోపిక లీలలు అని చెప్పి నృత్య నాటికలలో చూపిస్తారు. చూడండి, ఏంటి శ్రీకృష్ణ చరిత్ర అంతా ఈ గోపికల నాటకంలాగా చూపిస్తారు. అదంతా వీళ్ళు ఆడిందే. ఏమిటండి చూడండి, చూద్దాం. శ్రీశుక ఉవాచ అంతర్హితే భగవతి సహసైవ వ్రజాంగన అదప్యస్తం మచక్షణా కరిష్ణ్య ఇవ యోధపం గత్యానురాగ స్మిత విభ్రమిక్షితై మనోరమాలాప విహార విభ్రమై అక్షిప్త చిత్తా ప్రమదారమాపతే తాస్తా విచేష్టా జగృహస్తదాత్మిక. చెప్పండి చెప్పండి. గదస్మిత ప్రియరూఢమూర్తయ అసావహంత్య బలాస్తదాత్మిక న్యవేదిషు కృష్ణ విహార విభ్రమా. పప్రచురాక భూతేషు సంతం. ఓకే, ఏమైందయ్యా? భగవతి అంతర్హితే సహసా ఏవ వ్రజాంగన. అందరికీ పక్కన ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నటువంటి భగవంతుడు వీళ్ళ అహంకారం వచ్చేటప్పటికి మాయమైపోయాడు. మాయమైపోయాడుగా అతప్యస్తమ్మ చక్షణా కరుణ్యవ యోధపం. అయ్యా, ఎప్పుడైతే ఈయన కనిపించకుండా వెళ్ళాడో వీళ్ళకు తాపం మొదలైంది. గతి అనురాగస్మిత విభ్రమీక్షితై. అంతవరకు అత్యంత ఆనందంగా ఉన్నటువంటి వాళ్ళు ఒక్కసారి పరితాపంలోకి వెళ్ళిపోయారు. ఇంత ఎలా అండి? తెలిసిన వాడికి అర్థమవుతుంది. ఇది బాగా సాధన చేసి ఆత్మతో తాదాత్మ్యం చెందిన వాడికి మనసు ఆగిపోతుంది. ఎప్పుడు దైవం యందు ఏకత్వం ఎంత మరుపు వచ్చిందో, దేహభావం వచ్చిందో వెంట మనసు లేస్తుంది. మనసులో వ్యతిరేకమైన ఆలోచనలే పరితాపాన్ని గురి చేస్తాయి. కొంతమందికి ఇది సహజంగా ఉంటుంది. ఎప్పుడు ఉంటుందండి? సర్వకాల సర్వావస్థలో ఉంటుంది. వినిపిస్తుంది బాగా? కొంతమందికి ఈ తాపం అనేది ఎల్లప్పుడూ ఉంటుంది. ఎక్కడ మనసులో తాపం ఉందో వాళ్ళు 5 నిమిషాలుగా కూడా కుదుటుగా కూర్చోలేరు. ఎక్కడ దైవంతో తాదాత్మ్యం ఉందో ఎక్కడున్న ఆనందంగానే ఉంటారు. ఎందుకంటే మనసులో ఆ తాపం అనేటువంటిది ఉండదు కదా. దానికి ఏంటంటే బాగా నిత్యం నిరంతరం మనసు నిగ్రహంలో ఉండి ప్రశాంతతలో ఉన్నవాడికి తాపం కలిగితే తెలుస్తుంది. నిరంతరం తాపంలోనే ఉండేవాడికి తాపం ఏది, శాంతి ఏది అర్థం కాదు కదా. వీళ్ళకి ఎంతసేపు ఆయన పక్క నుండి మాయమైపోయేటప్పటికీ విపరీతమైన తాపం వచ్చేస్తుంది. వీళ్ళు ఏం చేశారు? వదిలేశారా? లేదు, ఆయన కోసం మళ్ళీ అన్వేషణ చేస్తూ ఉన్నాం. కొంతమంది మొట్టమొదటిసారి ఉపన్యాసాలు వింటున్నారు అని అనుకోండి, చాలా వైరాగ్యం చూపిస్తారు, విపరీతమైన వైరాగ్యం చూపిస్తారు. ఎక్కడ లేని వైరాగ్యం వచ్చేస్తుంది. ఇంకా మాకు ప్రపంచమే వద్దు, సంపదలే వద్దు, భోగాలే వద్దు, నిత్యం నిరంతరం దైవంతోనే ఉంటాం, దైవంలోనే ఉంటాం. ఇంకొంతమంది అయితే నా జాబ్కు రిజైన్ చేసేస్తాను అని వచ్చేస్తారు. ఇంకొంతమంది అయితే నేను వ్యాపారాలు వదిలేస్తున్నాను, పనులన్నీ వదిలేస్తారు, మేము వెంటే ఉంటాము అనేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఏమయ్యా, ఇదంతా తాత్కాలికంగా వచ్చినటువంటి వైరాగ్యం.
ఆపాత వైరాగ్యం అంటారు. జనరల్గా శ్మశాన వైరాగ్యము అని ఉంటుంది. జనరల్ చచ్చిపోయినప్పుడు ఏదో ఒక రోజు మనం కూడా చనిపోవలసిన వాళ్ళమే కదా, ఆయన వేదన కలుగుతుందండి, దేవుడి కోసం ప్రయత్నం చేద్దామని అనుకుంటారండి. ఇంకా కొంతమంది అనుకుంటారు పురాణ వైరాగ్యం అండి, పురాణాలు విన్నప్పుడు వైరాగ్యం వస్తుంది. ఇంకొంతమంది ఆపాత వైరాగ్యం అండి, సడన్గా వస్తుంది కానీ మళ్ళీ వెళ్ళిపోతుందండి. ఆయన ఎవరో రోజు వాళ్ళ ఆవిడ దెబ్బలాడుతూ ఉంది అని అనుకోండి, నేను వెళ్ళిపోతా ఆశ్రమానికి అనేవాడట. ఎప్పుడు అంటూ ఉండేవాడట. ఏదో ఒకటి చెప్పుకొని అనిపిస్తూ ఉండేదట. ఒకసారి ఏమైంది, ఆమె ఏదో బయట పని మీద ఏదో వెళ్ళి తిరిగి వచ్చే లోపల బ్యాగ్ చదువుకొని బయట నిలబడుకున్నాడు. బయట అరుగు మీద కూర్చున్నాడట. ఏంటంటే నేను వెళ్ళిపోతున్నాను, నీతో చెప్పేసి వెళ్ళిపోతాను. ఆవిడ అన్నారు, సరే ఇంకా నేను ఆపదలుచుకోలేదు, పోతే పోదురులే, కాకపోతే చివరిసారిగా మంచి కాఫీ చేస్తా, ఫిల్టర్ కాఫీ చేయిస్తా, తాగేసి వెళ్ళండి అని బాగా కాలుతో కాఫీ తయారు చేసి తీసుకొచ్చి ఇచ్చిందట. నేను కాఫీ తాగేసాడట. కాఫీ తాగి కప్పు చేతికిస్తూ ఇదిగో బ్యాగ్ కూడా లోపల పెట్టుకున్నాడట. అవునా, వేడి కాఫీ తాగేటప్పటికి ఆయన వైరాగ్యం కూడా చల్లగా అయిపోయిందండి అని, చల్లగా అయిపోయిందండి అని. అలాగే చాలామందికి వస్తూ ఉంటుంది. కానీ ఇదేంటి అంటే లోపల నిజంగా వివేక వైరాగ్యాలతో వచ్చినటువంటిది ఉంది, అది పోదండి. గోపికల స్థితి అది. వాళ్ళు మళ్ళీ ఇంక తిరిగి ఇంటికి వెళ్ళదలుచుకోలేదు, ఇళ్ళకి వెళ్ళదలుచుకోలేదు. అక్కడనే ఆయన వెతకడం మొదలుపెట్టారు, పరుగులు తీశారు. చెట్లు, పుట్టలు, రాళ్ళు, పక్షులు, జంతువులు ఏది దొరికితే దాని దగ్గరికి వెళ్ళిపోయి వేడుకోవడం మొదలుపెట్టారు. ఏమని, మా కృష్ణుడు కనిపించాడా, మా కృష్ణుడు కనిపించాడా. రకరకాలుగా భలే ఉంటుంది ఇది అంతా ఇక్కడ. 6 నుంచి చూడండి. కచ్చిత్ కురవకాశోక నాగ పున్నాగ చంపక రామానుజోమానిని నామితోదర్పహరస్మిత కచ్చిత్ తులసీ కళ్యాణి గోవింద చరణ ప్రియే సహత్వాలికులైర్బిభ్రతు దృష్టస్థితి ప్రియోచ్యుత మాలత్యదర్శివ కచ్చిత్ మల్లికే జాతియూదికే ప్రీతిం వో జనయన్ యాద కరస్పర్శేన మాధవ. ఏమైంది, వాళ్ళు కచ్చిత్ కుర్వకాశ శోకనాగ పున్నాగ చంపక రామానుజో మానిని, ఎవరిలంతా పూల మొక్కలు, అడవిలో పూల మొక్కలు. ఇప్పుడు చెట్టు దగ్గరికి వెళుతున్నారట, ఆ చెట్టుతో మాట్లాడతారట, ఆ చెట్టుని పిలుస్తారట. ఏమని, మా కృష్ణుడు చూసావా అంట, మా కృష్ణుడు కనిపించాడా, ఆ చెట్టు చాట ఏమన్నా దాంకోన్నాడేమో అని చూస్తారట. ఆ చెట్టు చుట్టూ తిరుగుతారట. ఖచ్చితం ఒక రకమైన తులసి మొక్క దగ్గరికి వెళ్తుంది. తులసి మొక్క చాటును దాంకోన్నాడేమో అని చూస్తారట. ఇది ఏమిటయ్యా, ఆయన ఏమైనా చిన్న పిల్లవాడ ఏంటి, కళ్యాణి గోవింద శరణప్రియ, రకరకాలుగా వాళ్ళు ఆ చెట్ల దగ్గరికి, మొక్కల దగ్గరికి, పువ్వుల దగ్గరికి వెళ్ళి వెతుకుతూ ఉన్నారు. ఎక్కడ వెతికితే కనిపిస్తాడు ఆయన, కనిపించట్లేదు. ఆయన గురించి పొగడడం మొదలుపెట్టారు, దశావతారాలను పొగడుతున్నారు. అయింది, సరిపోలేదు, ఇంకేం చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళకే కృష్ణుడు చిన్నప్పటి నుండి చేసినటువంటి పనులను ఉన్నాయి. ఏది, ఆయన పుట్టే దగ్గర నుండి ఎవరు ఆ పూతనను చంపడము ప్లస్ శకటాచడం, ఇవన్నీ వీళ్ళంతా వీళ్ళే ఆ నాటకాలలాగా ప్రదర్శించడం మొదలుపెట్టారు. ఒకేమో పూతలా వ్యవహరిస్తుందట, ఇంకొక పరిగెత్తుకు పూతలా ఆగి అంటుందట. అలానే నా కృష్ణుడు చంపడానికి వచ్చావా, నీ కథ చూస్తాను చూడు అని. ఆ తర్వాత ఇంతకుముందు ఆ జరిగిన లీలలు ఉన్నాయి, ఆ లీలలన్నీ నాటక పక్కీలో వీళ్ళు అవన్నీ చేసి చూపిస్తూ కృష్ణులాగా భ్రమిస్తాయి. ఇదంతా ఎలా వచ్చిందండి? అది కృష్ణుడు మాయ, భగవంతుడు మాయ.
ఈ మాయ చాలా రమణీయంగా ఉంటుంది. రామకృష్ణ పరమహంస పూజలు చేస్తూ చేస్తూ కాళికాదేవి గుడిలో చూసారా ఎవరన్నా అమ్మవారి గుడి? కలకత్తా వెళ్ళారా? కలకత్తా దక్షిణేశ్వరానికి వెళితే గంగా నది ఒడ్డునే ఉంటుంది. స్పెషల్గా తెలుసుకొని వెళ్ళాలి. ఒక పక్క తెలుసుకొని వెళితేనే తెలుస్తుంది. వీళ్ళు చూపించరు, యాత్రికులు వాళ్ళు చూపించరు. అయితే ఒక పక్క రామకృష్ణ పరమహంస ఆశ్రమం ఉంటుంది, ఇంకొక పక్కన ఈ దేవాలయం ఉంటుంది. చాలా పెద్ద దేవాలయం, నది ఒడ్డునే. అక్కడికి వెళ్ళి చూస్తే ఈయన పూజారి, చిన్న కుర్రాడు. పూజ చేస్తూ చేస్తూ ఆయన లేదంటే అమ్మవారితో మాట్లాడుతూ ఉండేవాడు. నేరుగా అక్కడికి వెళ్ళిపోయి ఆ పీటేసుకొని కూర్చొని అమ్మ కాలిటివు అనేవాడట. అయితే పాదయోపాద్యం సమర్పయామి అని అంటాం కదా, కాళ్ళని కడిగేవాడట. చేతులు ఇవ్వమా అనేవాడట. ఆ చేతులు కడుగుతూ ఉన్నట్టు అమ్మ ముఖం కడుగుతున్నాను ఉండు అని ఆభరణాలన్నీ తీసిపెట్టేసి మాట్లాడుతూ ఉండేవాడట. జనరల్గా పిల్లలకు స్నానాలు చేయిస్తారు కదా ఆ పక్కలో. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళకి స్నానాలు చేయించడం అనేది ఎక్కడ ఉండదు కదా, పెద్దవాళ్ళే చిన్నవాళ్ళకి స్నానాలు చేయిస్తుంది. అలాగా ఈయన అన్ని విషయాల్లో ఆమెతో మాట్లాడుతూ ఉన్నట్టు. ఉండమ్మా బట్టలు కడుతున్నాను, ఉండమ్మా ఇదిగో నగల వేసుకో, అమ్మా ఇదిగో పూలమాల వేసుకో, అమ్మా ఇదిగో నైవేద్యం, ఇదిగో బొట్టు పెడుతున్నా అంటూ చేస్తూ ఉండేవాడట. అలాగే చేస్తూ చేస్తూ ఒక్కొక్కసారి పూలమాల తీసే అమ్మాయి మాల చాలా బాగుంది, నీకు ఎంతమంది వేస్తూ ఉంటారు కదా నేను వేసుకునేసేదా, వేసుకున్నాను అనేదట. ఆయన వేసేసుకునేవాడట. అప్పుడప్పుడు నైవేద్యం, అమ్మ ఆకలి అవుతుందమ్మా, నువ్వు ఎన్ని చోట్ల తింటూ ఉంటావు, నేను తినేసేదా ఇది అంటే తిన్నాను అనేదట. ఆయన తినేసేవాడట. ఒక్కోసారి హారతి, ఏమమ్మా నువ్వు అక్కడైనా ఉండేది ఇక్కడ లేవా, అవునా హారతి నేను ఇక్కడ ఇచ్చుకుంటున్నా అన్నాడు, ఇచ్చుకున్నాను అనేదట. ఆయన ఇట్లా హారతి తిప్పుకునేవాడట. ఆయనకి నా లోపల ఉన్నది కూడా నువ్వే కదా. ఈయన పరిపూర్ణమైన భక్తి వైరాగ్యాలతో పూర్ణ జ్ఞానంతో తన్మయత్వం చెందుతూ ఏకత్వాన్ని చూసేవాడు. అక్కడ ఇక్కడ రెండు ఒకటిగా చూసేవాడు. ఇది అర్థమయ్యేది కాదు చుట్టూ ఉన్న సేవకులకి. పిచ్చోడు 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 అనేవాడట. పిచ్చోడు అని కామెంట్ చేసేవాళ్ళట. ఈయననేవాడట, ఉండరా పిచ్చోడిని, అందరూ పిచ్చోళ్ళే, ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన పిచ్చి, నాది దేవుడి పిచ్చి. అవునా? ఒకడికి డబ్బు పిచ్చి, ఒకడికి బంగారం పిచ్చి, ఒకడికి బట్టలు పిచ్చి, ఒకడికి తిండి పిచ్చి, ఇంకొకడికి భోగాలు పిచ్చి, ఒక్కొక్కడికి ఈవిడికి ఉంటుంది. నాకు దేవుడి పిచ్చిరా బాబు, అంతే, తేడా ఏమి లేదు అనేటువంటి వాడు. అలాగా వీళ్ళందరూ చూస్తూ అదే ఇక్కడ ఏమవుతుందనంటే ఈ గోపికలు భక్తి పరాకాష్ఠలో ఉన్నారు. విచిత్రం ఏమవుతుందంటే ప్రతి గోపికి ఎదురుగా ఉన్నవాళ్ళు కృష్ణులాగా కనిపించేవాడు, కృష్ణులా కనిపించేవాడట. ఆ తర్వాత ఏంటంటే ఇదేమన్నా భక్తి పైత్యమా అంటే భక్తితో కూడిన పైత్యం అండి, పైత్యం అండి. వాళ్ళే కుట్టుకున్నట్టు యాక్షన్ చేసేవారట. ఒరే శకటాసురా ఉండరా నిన్ను, తులావర్త ఉండరా. వాళ్ళ ఇదంతా ఏంటి అంటే అది కూడా భగవంతుడు లేలేనండి. అది కూడా భగవంతుడి యొక్క లేకపోతే ఈ విధంగా కూడా గోచరించదు. ఎందుకంటే నిజంగా దేవుడి గురించి తెలిసి దేవుడికి సేవ చేస్తూ ఉంటే మొట్టమొదటి విషయం అహంకారం కరిగిపోతుంది. అహంకారం కరిగిపోతుంది. ఈ అహం కొంచెమైనా కరిగే లోపల సత్వగుణం పెరుగుతుంది అని అంటే కొంచెం సౌండ్ పెంచుతారా సరిపోయినట్లు, కొంచెం సౌండ్ ఆ వాల్యూమ్ కొంచెం పెంచండి. వాల్యూమ్ అని ఉంటుంది, కార్డు పెట్టండి, లేదా మాస్టర్ పెంచండి కొంచెం, ఎక్కువద్దు మరి. హరి ఓం చాలు. ఎక్కడున్నా ఎక్కడున్నా మర్చిపోయారు అందరూ. అప్పుడే అదే గోకుల్ ఎక్కడా?
వాళ్ళే పిచ్చివాళ్ళలాగా, మహాత్ముల్లాగా తన్మయత్వం చెందిపోతున్నారు. ఇక్కడ ఏంటి అని అంటే భక్తి జ్ఞానాలు లోపల పెరుగుతూ ఉన్న సమయంలో దైవానికి పూజ చేయాలి ఏనంటే తన్మయత్వం ఉంటుంది. ఒకరి మీద ఒకరు కలిసిపోయే అవకాశం దొరకపుచ్చుకొని దేవుడికి పూజ చేస్తారు. కానీ ఈ లోపల అజ్ఞానం బాగా బలంగా ఉంది, కించెత్తు కూడా భక్తి జ్ఞానం రాలేదనుకోండి, దేవుడికి పూజ చేయమన్నా వికారాలు పోవడం జరుగుతుంది. అవునా? చేసేవాళ్ళు తక్కువనా, మేము కుర్చీ వేసుకొని కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటాము, ఇదే గొప్ప అనే భావాలను కొంతమంది ఉంటారు. ఇంకొంతమంది దగ్గరికి వెళ్ళడానికి భయపడి దూరంగా ఉంటారు. అవునా? ఇంకా బాగా పాపాలు చేసేవాళ్ళు ఉన్నారు, ముట్టుకోవడానికి గడగడగడగడ మునిగిపోతారు. కారణం ఏంటయ్యా? వీటన్నిటిలోనూ అజ్ఞానం బలంగా ఉండడమే. ప్రారంభంలో మేము ఇప్పుడు ధర్మవీర కోర్సు అయిపోయిందంటే బ్రహ్మచారి కోర్సులోకి వచ్చేస్తాము. బ్రహ్మచారి కోర్సులో ఆశ్రమంలో శివాలయంలో పూజలు చేస్తాము. ఏముంది, కింద ఒక బాంచి కట్టుకొని పైన వచ్చిన టవల్ అట్లా పురోహితులాగా అలా వేసుకొని వెళ్ళిపోయి చిగురు బట్టి ఊడ్చి అట్లా చేస్తున్నాం. మాకు అంతకుముందు అక్కడ స్కూల్లో పనిచేసాం కొద్ది రోజులు. స్కూల్లో పనిచేసాడు కూడా టీచర్స్లో డిగ్నిటీగానే ఉంటారు కదా అక్కడ. ఇప్పుడు ఆ టీచర్స్ అందరూ చూసు వాళ్ళు అనుకునేవాళ్ళు ఎట్లా అయిపోయారు, అట్లా ఉండేవాళ్ళు ఎట్లా అయిపోయారు చూడు వాళ్ళు అనుకుంటున్నారు. ఆ టీచర్లు అంటే మేము ఏదో జారిపోయామని, తెలివి తక్కువైపోయామని, వాళ్ళు చాలా డిగ్నిటీగా ఉన్నారు, ఇట్లా ఆకాశాడు అంటే ముట్టకుండా వాళ్ళు బాగా గొప్ప స్థాయిలో ఉన్నారు, మేము దిగజారిపోయాము అని అనుకున్నాము. పైగా కొంతమంది మాయలో పడిపోయారే అని. ఓరి దేవుడా, ఎవడు మాయలో ఉన్నాడు, ఎవడు మాయ నుండి బయటపడడానికి ప్రయత్నం చేస్తున్నాడు? దానికే ఏంటి అంటే దేహాత్మభావం బలిసిపోయినప్పుడు మంచి చెడుగా కనిపిస్తుంది, చెడు మంచిగా కనిపిస్తుంది. ఔన్నత్యం, ఉత్తమత్వం, భక్తి జ్ఞానాలలో ఉన్నటువంటి గొప్పతనం గోచరించదండి, గుర్తించలేరండి. కానీ అది పొయ్యి లోపల సాత్వికత వస్తూ ఉంది అని అనుకోండి, అక్కడ ఉత్తమ జ్ఞానం, అదే సాత్వజ్ఞానం. సాత్విజ్ఞానం ఎక్కడైతే వస్తూ ఉందో చుట్టుపక్కల ప్రపంచాన్ని కూడా మర్చిపోవడం జరుగుతుంది. ఎప్పుడు మర్చిపోతామండి? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఓ తల్లి పిల్లాడు ఉన్నాడు, 1 సంవత్సరం పిల్లాడు, వాడు అప్పుడప్పుడే లేచి కూర్చుంటున్నాడు. ఆ పిల్లాడితో ఆడిపించడంలో ఆ తల్లి లోకాన్ని మర్చిపోతుందా? వాడితో మాట్లాడుతుంది, కథలు చెప్తుంది, ఆ చుట్టుపక్కల ఎవరున్నారనే విషయం కూడా మర్చిపోవడం అనేటువంటిది అనేకసార్లు జరుగుతూ ఉంటుంది. తన్మయత అండి అక్కడ. బాగా ఇక్కడ కూడా ఏంటి అంటే దైవాన్ని గురించి బాగా తెలిసి దైవంతో తాదాత్మ్యం అనేది ఎక్కడైతే వస్తుందో ఇక లోకాన్ని పట్టించుకునే స్థితి ఎగిరిపోతుంది. ఎందుకు అంటే దేహాత్మభావం ఎగిరిపోతుంది. లోపల మనస్సు లోపల ఉన్న భగవంతుడితో ఐక్యం అయిపోతుంది. అది వీళ్ళల్లో పరిస్థితి. వీళ్ళల్లో వీళ్ళే ఒకరు రాక్షసులుగా భావించి ఇంకొకరు వచ్చి వాళ్ళని కొట్టడం, చంపడం లాంటి యాక్షన్ చేయడం, అలాగే ఇంకొకరు రాక్షసులుగా ఉన్నట్టుండే భక్తుల్ని పిల్లల్ని ఎత్తుకుని వెళ్ళిపోతున్నట్టుగా వ్యాఖ్యానం చేయడం, వాళ్ళల్లో వాళ్ళే ఆ కృష్ణ చరిత్ర అంతా చూపిస్తారు, తన్మయత్వం చూపించేస్తారు. అదే కృష్ణలీల. అది కూడా ఆయన అనుగ్రహమే. ఆయన అనుగ్రహం వల్లనే వస్తుంది. సో ఇలాగా జరుగుతూ ఉంది. కానీ కనిపించలేదు ఆయన. ఇప్పుడు ఇంకా వాళ్ళకి వేదనతో ఆయన్ని పిలవడము, పాడడము, ఆర్తిగా వేడుకోవడము అనేటువంటి జరుగుతుంది. ఏమిటయ్యా చూడండి 31 గోపిక గీతలండి అన్నారు. గీతలంటే గీతలు చిన్నపిల్లలు గీస్తారా? గీతలంటే ఆలాపనలు, భక్తితో భగవంతుని గురించి వేడుకోలు. భక్త రామదాసు రాముడి గురించి ఏ విధంగా వేడుకున్నాడు,
అలాగా వీకులు చూడండి. గోప్యఊచు జయతి తేదికం జన్మన వ్రజ శ్రయత ఇందిరా శశ్వదత్ర దయిత దృశ్యతాం దిక్షు తావక త్వయి ధృతా సవస్త్వాం విచిన్వతే శరదుదాశయే సాధు జాతవతు సరసిజాదరా శ్రీముషాదృశాం సురతనాదతే శుల్కదాసికా. విషజలాప్యయాద్యాల రాక్షసాత్ వర్షమారుతాద్వైత్యుతాననం వృషమయాత్మజాద్ విశ్వతో భయాత్ ఋషభతే వయం నఖలు గోపికా నందనో భవాన్ అఖిల దేహినామంతరాత్మదృక్ విఘన సార్జితో విశ్వగుప్తయే సక ఉదేయివాన్ సాత్వతాంకులే. ఏమైందయ్యా, వాళ్ళ ఆలాపనలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు చరిత్రపై ఆర్తిగా పిలుస్తూ ఉన్నారు. ఏమని చూడండి, జయతితే అధికం జన్మనా వ్రజ. ఓ కృష్ణ, నీకు జయం, నీకు జయం. శ్రేయత ఇందిరా శశ్వదత్రహి. అయ్యా, నువ్వు రావడం వల్ల గోకులానికి, బృందావనానికి వైకుంఠం కంటే గొప్పతనం వచ్చిందయ్యా. వైకుంఠంలో ఆయన ఉంటాడు లోపల, అందరు లోపలికి వస్తారా? ఎప్పుడు ఆయన బయట ఉంటాడా? లేదు. కానీ ఇప్పుడు ఇక్కడ అందరికీ ఆల్వేస్ వెల్కమ్, ఎవరిని ఎవరు ఆపే పరిస్థితి ఏమి లేదు. మరి ఈయనకేమని, ఈయన ఇప్పుడు లోపల కూర్చోంటాడా? పిల్లాడు ఉన్నాడనే కానీ ఇంట్లో ఎప్పుడు ఉండడు. నడక నేర్చుకున్నప్పటి నుండి బయటకే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఇప్పుడు అందరూ కూడా ఆయన వైపు వీళ్ళంతా వాళ్ళు ఒకరికి ఒకరు కృష్ణుడుగా కనిపిస్తూ ఉండడంతో ఆ కృష్ణుడిని వర్ణిస్తూ ఉన్నారు. ఆశాంతం ఆపాదమస్తకం, అవునా? ఆయన పాదాల దగ్గర నుంచి వరుస పెడితే మొత్తం అంతా కూడా పైనుంచి చూస్తే ఫస్ట్ ఏం కనిపిస్తుంది? పైన ఏం కనిపిస్తుంది? నెమలిక కనిపిస్తుంది ఫస్ట్. అలాగ చూస్తూనే నెమలిక కనిపిస్తుంది, ఎప్పుడు ఆయన వెంట ఉంటుంది. చేతిలో వంశీ, తలలో నెమలి కదా, కాళ్ళకు గజ్జలు, కళగ, ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి కదా. ఆ కదా ఆ మధ్యలో బంగారు మొలతాడు సపరేట్గా ప్రత్యేక చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ కదా వరిస్తారు కదా. అలాగే ఏంటి అంటే వీళ్ళకి అంతా ఆయనే కనిపిస్తున్నాడు. ఎక్కడ చూసినా, ఎవరిలో చూసినా ఆయనే కనిపిస్తున్నాడు. ఆయన్ని వర్ణించి 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 చూపిస్తున్నాడు. ఏమయ్యా, ఎంత వర్ణిస్తే ఆయన పూర్తిగా వర్ణించగలరు? ఆయన్ని వరుసగా వర్ణిస్తున్నారు, దశావతారాలను వర్ణిస్తున్నారు. అంతేకే కాదు, వైకుంఠంలో వర్ణిస్తున్నారు. వైకుంఠంలో ఎక్కువగా ఏం కనిపిస్తుంది? ఆయన ఉంటాడండి, ఆయన పక్కన ఉంటుందండి. ఎవరామె? లక్ష్మీదేవి ఉంటుంది కదా. వాళ్ళిద్దరు కలిసి ఎవరి మీద కూర్చో ఉంటారు? ఓ భయంకరమైన త్రాసు ఆదిశేషుడు మీద కూర్చోంటారు. పక్కన ముందు జయ విషయులు కదా. వాళ్ళందరూ కలిపి ఎక్కడున్నారు? పాలసముద్రంలో ఉన్నారు. అటు వైకుంఠము, ఆ వైకుంఠంలో ఆయన ఉన్న స్వరూపము, భూలోకంలో ఆయన అవతరించినటువంటి అవతారాలు, ఆయన ఒక్కొక్క అవతారంలో ఆయన యొక్క రూపము, పైగా ఇక్కడ కృష్ణుడు బలరాముడు ఈయనతో కలిసినటువంటి ఈయన స్వరూపము వరుసగా వర్ణిస్తూ 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 ఒక్కొక్కసారి తన్మయత్వం చెందుతున్నారు. కానీ తృప్తి తీరట్లే. ఎందుకు? దూరం అయిపోయాడు ఆయన. మళ్ళీ ఏడుస్తున్నారు, మళ్ళీ పొగుడుతున్నారు. ఇలాగా కొనసాగుతూ కొనసాగుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఏమైంది అంటే దానికే ఒక్కసారి జారిపోయింది అంటే మళ్ళీ పట్టుకునేటప్పుడు ఒక్కసారిగా రాదు. ఇప్పుడు సీతాదేవి కృష్ణుడు చెప్పాడు, నువ్వు ఇక్కడే ఉండు అంతఃపురంలోనే, అయోధ్యలో నేను వెళ్ళేసి వస్తాను అన్నాడు. లేదా ఏమంది? నువ్వు ఎక్కడుంటే నాకు అది అయోధ్య.
నేను నీతో ఉంటే నాకు అదే అయోధ్య, నువ్వు కానీ నన్ను వదిలేసి వెళ్ళిపోతే నాకు ఇదే అరణ్యం అని. చాలా వాదన జరుగుతుంది. వెళ్ళిపోయింది. 13 ఏళ్ళు అత్యంత ఆనందంగా గడిపోయింది కదా. ఆ తర్వాత బలవంతంగా ఒక వస్తువు కావాలి అని కోరుకుంది. ఏంటది? లేడి కావాలి అని కోరుకుంది. లక్ష్మణస్వామి అడ్డొచ్చాడు. వద్దమ్మా, లేడి కాదు కాదు కాదు. విన్నదా? లేదు. బలవంతం చేసింది. పైగా లక్ష్మణస్వామిని దూషించేసింది, తోసేసింది. తర్వాత కఠినంగా ఘోరంగా మాట్లాడింది, అనుమానించింది. అయిపోయింది. ఇన్ని జరిగేటప్పటికి ఏమైంది అంటే లోపల ప్రకృతి కలుషితం అయిపోతుంది. ప్రకృతి కలుషితం అయింది అని అంటే తొందరగా మళ్ళీ శుద్ధం కాదు. దానికే గురువుని చేరినప్పుడు నెమ్మదిగా ఎక్కిస్తాడు ఆయన ఉన్నత శిఖరాలకి. ఇష్టం ఉన్నా లేకపోయినా గురువుగారి మాటలు వినడం ఇష్టం అనేది ఉంటే చాలు. అక్కడ స్లోగా నువ్వు దేహం కాదు ఆత్మవు, దేహం కాదు ఆత్మవు, అవునా, దుఃఖం లేదు సుఖమే, దుఃఖం లేదు సుఖమే, అవునా, నువ్వు అహంకారం కాదు ఆత్మస్వరూపాన్ని అయినావు, మనంతా ఉన్నటువంటిది భగవంతుడే భగవంతుడే. స్లోగా మనసులో ఆలోచనల శాతం పెంచుతూ వస్తాయి. గురుగారి సన్నిధిలో ఉన్నామంటే అది ఇంకా ఎక్కువగా జరుగుతుంది కదా. రావడం లోపల పూర్తిగా భగవంతుడికి సంబంధించిన ఆలోచనలు నిలబడిపోయినాము అంటే దుఃఖాలు దూరం అవుతాయి. కానీ చేస్తూ ఉన్న పనుల ద్వారానో లేదా లోపల ఆలోచనల్లోనూ ఎక్కడో చోట గురువుతో వ్యతిరేకత కలిగింది అని అనుకోండి, అనుమానించడము, సంశయించడము, ఇవి ఎక్కడైతే జరుగుతాయో లోపల ఆలోచనలు ఉన్నాయే సరసర 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 జారిపోతాయి. అంటే ఉత్తమ గుణాల నుండి అల్ప గుణాలకు జారిపోతాయి. సాత్వికత నుండి రాజసికతకి, రాజసిక నుండి తమ గుణాలకు జారిపోతాయి. ఇక్కడ జారిపోయినప్పుడు ప్రవర్తన మారిపోతూ వస్తుంది. అదే సీతాదేవి ద్వారా సీతాదేవే చెప్తుంది ఆ దేహరామాయణంలో, నేను మొట్టమొదట సాత్వికి మాయగా ఉండి నీ వెంట వచ్చాను, నేను రాజసిక మాయ అయ్యి ఆ లేడీని కోరుకున్నాను, అవునా, అక్కడ లక్ష్మణుని అవమానించడం వల్ల నేను తమో గుణంలో పడిపోయాను, తామసీ మాయ అయ్యాను, ఆ తామసీ మాయనే రావణాసురుడు తీసుకుని వెళ్ళాడు. అమ్మగారు వరుసగా చూపిస్తారు. అంటే ఇక్కడ శాస్త్రం దానికి శ్రద్ధ 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 అన్నారే, ఈ శ్రద్ధ అంటే గురు వేదాంత వాక్యాదిషు విశ్వాస తదనుసరణం. ఎక్కడ గురువుగారి మీద, భగవంతుడి మీద, శాస్త్రాల మీద అల్ప ఆలోచన వస్తుందో, అంటే నమ్మకం పోతూ ఉందో, వ్యతిరేకించడం జరుగుతుందో, దూషించడం జరుగుతుందో, అనుమానించడం జరుగుతుందో లోపల గుణాలు పడిపోతాయి, ఉత్తమ గుణాలు మరుగైపోతాయి. ఇక జార్పి తమ గుణంలో వచ్చి పడ్డారు అని అనుకోండి, ఇప్పుడు డైరెక్ట్గా భగవంతుడు కూడా ఏం చేయలేదు. ముందే గురువుగారి మీద వ్యతిరేక భావం ఉంది. ఇప్పుడు గురువుగారు చెప్పింది కూడా ఎక్కదు, వాళ్ళు చెప్పిందే గురువుగారు వినాలి అంటారు. చాలా భయంకరమైన పరిస్థితులు ఉంటాయి ఇక్కడ, అవునా. ఏంటంటే డిమాండ్లు, కమాండ్లు మీద. ఒక ఆయన అయితే ఆ బృందావనంలో అఖండానంద స్వామి ఒక ఆయన ఉండేవారు. ఆ శిష్యుడు వెళ్ళి రాత్రి పడుకుంటే నరికేశాడు తల. గురువుగారు తల నరికేశాడు. ఎంత తీవ్రంగా అయిపోతుంది అంటే గురువు కూడా నేను చెప్పిన మాటే వినాలి, నేను చెప్పినట్టు చేయాలి, నేను చెప్పినట్టు నడుచుకోవాలి. ఎప్పుడు లోపల గుణాలు పడిపోయాయి అని అనుకోండి, తమోగుణంలోకి వెళ్ళినప్పుడు ఈ డిమాండ్లు, కమాండ్లు, బ్లాక్మెయిలింగ్లు అన్నీ వస్తాయి. శిష్యుడు రాక్షసుడుగా మారిపోతాడండి, అసురుడుగా మారిపోతాడు. దానికి ఏంటంటే సర్వకాల సర్వావస్థల్లో దైవం మీద అత్యంత భక్తి నిలబెట్టుకోవాలి అని అనుకుంటే గురువు వేదాంతం మీద వ్యతిరేకత రానియకుండా చూసుకోవాలి. ఎందుకు? గురువే వేదాంత దృష్టిని ఈ లోపల కలిగించే గుణాలను పైకి ఇస్తున్నాడు. ఆ తర్వాత ఒకవేళ తప్పు తెలుసుకున్నారు అని అనుకోండి, రావణాసురుడు ఎత్తుకెళ్ళిపోతున్నాడు, జటాయు చనిపోయింది, ఆ పైన వెళుతున్నప్పటికీ సీతాదేవికి తెలిసింది తాను చేసిన తప్పు ఏంటి అని, కానీ వాడి చేతుల్లో పడిపోయింది. ఇక్కడ దోషం జరిగింది అంటే సత్వగుణం ఎగిరిపోతుంది, ఆత్మభావం ఎగిరిపోతుంది, దేహభావం వస్తుంది.
దేహభావంలో ఈ అనుమానాలు ఉన్నాయనుకోండి, ఆ ఆలోచనలు విపరీత సుడిగుండాలాగా తిరుగుతాయి లోపల. అవి తనకు తను ఆపుకోగలగాలి. ఇక్కడ పైనుంచి భగవంతుడు కూడా ఏం చేయలేడు. భగవంతుడు కూడా ఏం చేయలేడు. తన తప్పని తెలుసుకున్నప్పుడు అది తప్పు తెలుసుకుంది కదా. తప్పు తెలుసుకుని ఏం చేసింది? 24 గంటలు నామాన్ని మర్చిపోకుండా పట్టుకుంది. అన్నపానీయాలు మానేసింది. 24 గంటల రాముడు వచ్చి తన వెంట తీసుకుని వెళ్ళేంత వరకు నామాన్ని ఆపలేదు కదా. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆ పరిపూర్ణమైన అపరిమితమైనటువంటి భక్తి ఏదైతే ఉందో అది రక్షించి పైకి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. కానీ అది లేకుండా ఇక్కడ డిమాండ్లు కమాండ్లు వచ్చాయిరా అంటే అసురులు లేస్తాడు లోపల నుండి. దైవ గుణాలు వెళ్ళిపోయి రాక్షస గుణాలు వచ్చేస్తాయి లోపల నుండి. జీవుడు ఎంత భయంకరంగా తయారైపోతాడంటే అన్ని చోట్ల చూపిస్తూనే ఉన్నారు మన పురాణాలలో కదా, ఇతిహాసాలలో అవే వాటిలో అన్ని చోట్ల చూపించినటువంటిది. వాడు చూడండి, వాలి ఉన్నాడు చూడండి, రావణాసుడు సహవాసం చేసి గుణాలను పోగొట్టుకున్నాడు, తమ్ముడిని అనుమానించాడు, తమ్ముడిని చంపేద్దాం అనుకున్నాడు కదా. ఆ తర్వాత రాముడే దేవుడే వచ్చాడు, వాళ్ళ భార్య కొడుకు కూడా ఎంతో కాళ్ళు పట్టుకొని చెప్పుకున్నారు, వద్దు వచ్చింది నారాయణమూర్తి అని. డోంట్ కేర్ అన్నాడు. లేదు మళ్ళీ ఫైలేక గుణాలు చచ్చేదాకా. చావుకు ముందు గుర్తించాడు కానీ ముక్తినిచ్చేశాడు కదా. అక్కడికి వెళితే, లంకలోకి వెళితే రావణాసురుడు కుంభకర్ణుడు గుర్తించడం లేదు. కుంభకర్ణుడికి ఆలోచన రాలేదు, తెగ్గొట్టి అక్కడ పారేశాడు కర్మలో లేకుండా. ఈ రావణాసురుడికి అనుమానం వస్తుంది, నన్ను ఎదుర్కొని యుద్ధం చేసిన వాడు ఎవడు లేడు, ఎవరైనా హరుడు హరియు అంటాడు అక్కడ. యముడు కూడా అవమానించాడు. యముడేమన్నా వచ్చాడా? శివుడేమన్నా వచ్చాడా? శివుడు కూడా అవమానించాను కదా అక్కడ కదా. హరియో నారాయణుడే వచ్చాడా? వీడికి అనుమానం వస్తుంది, ఖచ్చితంగా నారాయణుడే ఉంటాడని. మళ్ళీ వాడు ఏం చేసుకుంటాడు తెలుసా? చెయ్యి పిరికితనం వచ్చింది నాకు, కాదు నాకు ఎదిరిచ్చేవాళ్ళు ఎవరో, వాడిని చంపేస్తాను ఈరోజు. ఇదంతా కూడా ఆ క్యారెక్టర్లు అన్నీ కూడా ప్రతి ఒక్క వ్యక్తిలోనూ వస్తాయి. కానీ అపారమైన భక్తి జ్ఞానాలు ఎక్కడున్నాయో వాళ్ళు మాత్రమే దాటగలరు, అన్నిటినీ అధిగమించగలరు. కానీ లోపాలని దాచిపెట్టుకొని కదా బయటికి కానీ ఎన్ని రకాల ప్రేలాపాలను పలికినా తర్వాత ఏమవుతుందంటే నీకు పరిపూర్ణమైనటువంటి శ్రద్ధ గురువుగారి మీద ఉన్నప్పుడు ఆయన సత్వగుణంలో నిలబెడతాడు. కర్మల ఫలాలు తెలియక చేసిన దోషాలను తోసి పారేస్తాడు పక్కకి. కానీ అది పోయింది అని అంటే ప్రతి కర్మ యాడ్ అవుతుంది. ప్రతి ఆలోచన, ప్రతి మాట, ప్రతి చేత కర్మఫలాలను ఇస్తుంది, లోపల జీవుని కట్టిపడేస్తుంది. ఈ శ్రద్ధ అనేది ఉందే. ఒకవేళ దోషం ఏదైనా జరిగినా కూడా గురుదేవ్ నీకే సమర్పణ, నువ్వే రక్షించాలి అని ఆ భావం ఏదైతే ఉందో వెంటనే మళ్ళీ సత్వగుణం నిలబెడతాయి. ఓ చిన్నపాటి కుతుపులతో ఆ కర్మఫలాలు ఎగిరిపోతాయి, పురమైపోతాయి. కానీ జ్ఞానం ఎగిరిపోయిందో రకరకాల భావాలన్నీ కూడా కలుగుతాయి, రకరకాల భావాలు కలుగుతాయి. అదే ఈ 31వ అధ్యాయంలో చూపించినటువంటిదంతా కూడా అయిపోయింది. అయితే ఇప్పుడు మళ్ళీ శ్రద్ధను పెంచుకుంటున్నారు. నేనేం తప్పు చేశామా అని విచారణ చేసుకున్నారు. సీతాదేవి విచారణ చేసుకుందిగా. మొట్టమొదటి లక్ష్మణ స్వామికి పదే క్షమాపణ చెప్పుకుంటాను మనసులో. లక్ష్మణ, దేవుడు లాంటి వాడివి, నాకు తల్లి తండ్రి నువ్వే అయ్యి నాకు రక్షణ చేస్తే నిన్న నేను అనుమానించింది. నాకు ఏం మాయ రోగం వచ్చింది, అవునా? నా లోపల ఇంత వికారమైన భావాలు ఎందుకు కలిగాయి? నాకు తప్పనిసరిగా శాస్తి జరగాల్సిందే ఆమె చూపించుకున్నట్టు మాట్లాడుకుంటుంది. లక్ష్మణస్వామిని అనుమానించాను అని అంటే లోపల అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడేం పశ్చాత్తాపం సగం పాపాన్ని తొలగిచ్చేస్తుంది అని అన్నారు కదా. సగం వెళ్ళిపోతుంది. ఏంటంటే బాగుపడడానికి అవకాశం కలుగుతుంది. అలా కాకుండా చేస్తే దెబ్బతీస్తుంది. దానికే
తప్పును తెలుసుకోవాలి, పదే పదే భగవంతుడికి సమర్పణ చేసుకోవాలి, ఇష్ట దైవాన్ని తెలుసుకోవాలి, గురువుగారు చేసిన బోధనను పదే 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 మననం చేసుకోవాలి. ఆత్మభావంలో రావడానికి నిరంతరం భక్తిని పట్టుకోగలగాలి. పట్టుకున్నప్పుడు ఏమవుతుందయ్యా? చూడండి 32 అధ్యాయం. శ్రీకృష్ణ దర్శనము, ప్రభువు గోపికలను ఓదార్చు. ఆ దర్శనం ఎలా కలుగుతుంది? నేరుగా రాలేదు, ఆయన వెంటనే రాలేదు, కానీ స్పర్శలు ఇస్తూ ఉన్నాడండి. ఎలాగా చూడండి. శ్రీ శుక ఉవాచ ఇది గోప్య ప్రగాయంచ ప్రలంపంత్యశ్చ చిత్రద రురుదు సుస్వరం రాజన్ కృష్ణ తాసామావిర్భూచ్చౌరీ స్వయమానముకాంబుజ పీతాంబరధర స్రగ్వి సాక్షాన్ మన్మద మన్మద తమిలోక్యాగతం ప్రేష్టం ప్రేత్యుత్పల్ల దృశో బలాత్ ఉత్యస్తుర్యుగ పత్యర్వాస్తన్వ ప్రాణమివాగతం కాచిత్కరాంబుజ శౌర్యే జగృహేంజలినాముద కాచిత్తదార తద్బాహో మంసే చందనరూషితం కాశిదంజలినా గృహ్ణాత్ తన్వీతాంబూల చర్వితం ఏకాంతదంగ్రిమలక్సంత. ఓకే, ఏమైందయ్యా అంటే వీళ్ళకి వాళ్ళల్లో వాళ్ళు కృష్ణుడుగా కనిపిస్తున్నారు వాళ్ళకి. అది కూడా గొప్పతనమేగా. అక్కడ శూర్పణఖ పంపిస్తే 14,000 మంది రాక్షసులు వచ్చి రాముడిని ఎదుర్కోవడానికి వస్తే వాళ్ళకందరికీ కూడా ప్రతి ఒక్కడు రాముడిలాగా కనిపించాడు. 14,000 మంది ప్రతి ఒక్కడు రాముడి రూపం వచ్చింది. 14,000 మందికి రాముడి రూపం వచ్చింది అంటే ప్రతి ఒక్కడు రాముడిని చూస్తున్నారుగా. మరి వాళ్ళు శరణాగతులు కావచ్చుగా, అవునా? వాళ్ళ అదృష్టమని భావించవచ్చుగా, వాళ్ళ భక్తి ప్రపత్తి వ్యక్తం చేయొచ్చుగా. లేదు, అసురభావాలలో సంపూర్ణంగా ఇరుక్కుపోయిన వాళ్ళు ఉన్నారే, భగవంతుడే దిగొచ్చిన నమ్మరు. ఇప్పుడు అర్థమైందా? సాక్షాత్తు భగవంతుడే దిగొచ్చిన వీడిని ఇరికిచ్చి పారేస్తే నేను భగవంతుడిని అయిపోతాను అని. ఎక్కడన్నా జరిగిందా? ఇది జరిగిందా? భస్మాసురుడు ఏం చేశాడు? శివుడి కోసం తపస్సు చేస్తే శివుడు వరం ఇచ్చాడు కదా. వీడేమనుకుంటాడు? శివుడిని భస్మం చేస్తే నాకు తిరిగి నేనే భగవంతుని అయిపోతాను. అవునా కదా? అంతెందుకయ్యా, మహాభారతంలో సాక్షాత్ శ్రీకృష్ణుడు రాయబారం వస్తాడా లేడా? సాక్షాత్ భగవంతుడే కదా, భగవంతుడే కదా. భగవంతుడు వస్తే వాళ్ళు ఏమనుకున్నారు? శత్రువుగా భావించారు. అవును, ఆయన వచ్చింది ఎందుకు? రాయబారం వచ్చాడు, రాజీ కుదురుద్దాము అని. వీళ్ళు అనుకున్నది ఏమిటి? శత్రుపక్షం నుండి వచ్చాడు అని అనుకున్నాను. అవునా? ఎక్కడ మనసు సంపూర్ణంగా తమో గుణంలో పడిపోయిందో భగవంతుని కూడా అనుమానిస్తుంది. ఇప్పుడు ఇంకా వాళ్ళకి బాగుపడే అవకాశాలు ఎక్కడి నుంచి వస్తాయో చూడండి. భగవంతుడినే అనుమానిస్తే, భగవంతుడిని శత్రువుగా భావిస్తే. ఇక్కడ సర్వకాల సర్వావస్థలో మనము చరిత్రలో ఎక్కడ వెతుక్కున్నా భగవంతుడు ఎవడి మీద శత్రుత్వాన్ని వహించి వ్యవహరించడం అనేటువంటిది ఎక్కడ ఉండదు. అవునా? చెబుతాడు 1, 2, 3, 4, 10, 15 సార్లు. వినలేదంటే వాడి కర్మలకు వాడిని వదిలేస్తాడు. అర్థమైందా? అంటే వాడు చేసే కర్మలే వాడిని సర్వనాశనం చేసేస్తాయండి. కర్మలే సర్వనాశనం చేస్తాయి. ఇక్కడ సాక్షాత్ భగవంతుడు విశ్వరూపం చూపించాడు ఆ సభలో. ఆయన విశ్వరూపం చూపించినా వీళ్ళు నమ్మలా. కట్టేసేస్తామన్నారు. వీడిని బంధిస్తే మళ్ళీ వాడు వస్తాడు. ఏమయ్యా, వాడు ఎదురుగా నిరూపణ కనిపిస్తున్నా కూడా ఏమవుతుంది అని అంటే ఏదో గారడి చేస్తున్నాడు మాయలోడు అంటున్నారు. భగవంతుడు నమ్మదా. కారణం ఏంటి? తమో గుణం అంత బలంగా ఉంది. దానికి కారణం ఏంటి అని అంటే నేను గొప్పవాడిని అని అనిపించుకోవాలి. సజ్జనులు ఎదురుగా ఉంటే నాకు ఆ పేరు రాదు, వాళ్ళని లేపేయాలి. ఈ గుణం లోపల ఎంత బలంగా వస్తుందో వాళ్ళ దేవుడి మీద భక్తి ఉండదు ఇంకా. అవునా?
దేవుడు వచ్చినా కూడా అడ్డం వస్తున్నాడు, దేవుడిని లేపేస్తే నేను దేవుడిని అయిపోవచ్చున్నాను. అయ్యా, జీవిత రహస్యం ఏంటి అని అంటే నువ్వు లోపల గుణాలను మార్చుకోవడమే. గురువు గమనిస్తాడు, డైరెక్ట్గా అన్నీ చెప్పలేడు. ఎప్పుడు సంపూర్ణ శరణాగతులయ్యి గురువు నోటి నుండి ఒక్క మాట వచ్చినా పట్టుకొని అనుసరించాలి అని అనుకుంటున్నారో ఆయన లోపాలని చూపిస్తాడు స్పష్టంగా. అవునా, పెంచుకోవాల్సిన గుణాలను కూడా చూపిస్తాడు. ఎప్పుడైతే గురువుని ఖాతరు చేయడం మానేశారో, అవునా, గురువుని అనుమానించడం మొదలుపెట్టారో, గురువుని కూడా దెబ్బ కొడదామని అనుకున్నారో, గురువు ఇంక చెప్పలేడు. ఎందుకంటే లోపాలు చెబితే గురువు మీదనే చెప్పాను కదా, గురువుగారిని నరికేశారని, గురువు మీదనే ప్రతీకారం తీర్చుకోవడం మొదలుపెడతాడు. సో కాబట్టి ఏంటంటే సాక్షిగా చూస్తాడు, కానీ చెప్తూ ఉంటాడు. ఏమిటి? పాజిటివే చెప్తాడు, పాజిటివే చెప్తాడు. నువ్వు ఇది పెంచుకో, నువ్వు ఇది పెంచుకో, నువ్వు ఇది చెయ్యి. అవునా, శాస్త్రాలు చదువు, సత్కర్మలు ఆచరించు, సద్గుణాలు పెంచుకో, భగవంతుని మీద ప్రేమను పెంచుకో, ఇవే చెప్తాడు, పాజిటివే చెప్తాడు. కానీ అవన్నీ అల్పంగా కనిపిస్తాయి వాళ్ళకి. ఎందుకంటే మనసు యాక్సెప్ట్ చేయదు అక్కడ. కారణం ఏంటి అని అంటే నేను గొప్ప, ఇది నిరూపించుకోవాలి, నేనే గొప్ప, ఇది ఇట్లాగే ఉండాలంటే అధికారం నాకే ఉండాలి, అధికారం నాకు శాశ్వతంగా ఉండాలి. అవునా, ఇంకెవడైనా అధికారానికి వస్తే నాకు ఇది పోతుందేమో, కాబట్టి ఎవరిని అధికారంలోకి రానివ్వకూడదు, అధికారంలో రావడానికి ప్రయత్నం చేస్తే చంపేయాలి. ఇది పాలిటిక్స్లోనే కాదు, సభ్య సమాజంలో సర్వకాల సర్వావస్థల్లో కనిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు రాజకీయ పార్టీలే చేస్తారు అని అనుకుంటాం. కాదు కాదు కాదు, రాజకీయ పార్టీలే కాదు, ప్రతి చోట కనిపిస్తుంది. అర్ధకామాలలో దృష్టి వెళ్ళిపోయింది అని అంటే ధర్మం ఎక్కువసేపు నిలబడదు, ముక్తి కనుసూపు మేరలో ఎక్కడ ఉండదు. అవునా, ఎక్కడా ఉండదు. పేరు ప్రతిష్టల కోసం, భోగాల కోసం మనసు సంపూర్ణంగా నాశనం చేసుకున్నారా అంటే వాళ్ళ గురువులు లేదు, శాస్త్రాలు లేదు, ఇక భగవంతుడు లేదు. అవునా, అవకాశం దొరికితే శాస్త్రాలని, గురువుల్ని, భగవంతుడిని కూడా నాశనం చేయడానికి ట్రై చేస్తారు. చేశారు లేదా? అవునా, ఎన్ని 6000 యూనివర్సిటీలు ఉండేటివాడు మనకు, అన్నీ నాశనం చేశారు వాళ్ళు. గురుకులాలు మొత్తం నాశనం చేశారా? అయ్యా, అక్కడెక్కడో కాదు, మన చుట్టూనే ఉంటారు, మనలోనే ఉంటారు. కానీ ఎవడికి వాడు లోపల ఉన్న దోషాలను కనిపెట్టి భగవంతుడికి సమర్పణ చేసి, సంపూర్ణ దానికే అన్నారు, నువ్వు భగవంతుడి సామ్రాజ్యంలోకి వెళ్ళాలి అంటే చిన్నపిల్లలాగా మారిపోవాలండి. నిష్కల్మషత్వాన్ని ఎక్కడ సంపాదించుకున్నాడో వాళ్ళని లేపుతాడు భగవంతుడు. ఎలా? ఈ అధ్యాయంలో అదే చూపించారు. ఇప్పుడేం చేశారు? వీళ్ళకి ఎదురు గోపికలు కృష్ణుడిలాగా కనిపిస్తున్నారు. ఏం చేస్తారు కృష్ణుడు కనిపిస్తే? వాళ్ళ నిత్య జీవితంలో కృష్ణుడితో ఎలా వ్యవహరించారో అట్లాగా వ్యవహరిస్తున్నారట. కృష్ణుడు చిన్నపిల్లాడుగా ఉన్నాడు కదా, చిన్నపిల్లాడుకుంటే ఏం చేశారు? పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎత్తుకునేవారు కదా. ఎత్తుకుని ఏం చేస్తారు? చిన్నవాడే కదా, ముద్దులు పెట్టడము, హక్ చేసుకోవడము, చక్కెర తీసుకోవడము, వీపీ ఎక్కించుకోవడము, మోయడం, ఇట్లాగే ఈ గోపికలు వాళ్ళల్లో వాళ్ళే చేస్తున్నారట. ఇంకా కొంచెం పెరుగుతున్నాడు అని అనుకోండి, నమస్కారం, కింద పడి దొల్లడం, నమస్కారం చేయడం. పైగా ఏంటి అంటే ఆయన ఈయనే చేయిస్తున్నాడు అట్లాగా. వీళ్ళు ఒక్క మీద కింద పడి కొట్టుకుంటున్నారు, ఏడుస్తున్నారు, పడుతున్నారు. సడన్గా గోపిక ఏదో కృష్ణ ఎక్కడ దూరం కనిపిస్తాడట, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆయన దగ్గరకు పిలిచి భుజం పెంచి వేసి అట్లా నడిపించుకుంటూ వెళుతూ ఉన్నట్టు వెనక వాళ్ళకందరికీ కనిపిస్తుంది. నిజమే, ఆ గోపి కృష్ణుడితో ఉన్నట్టే ఉంటుంది. వీళ్ళందరూ కృష్ణుడే అనుకో, పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఎవరు మళ్ళీ కనిపించట్లేదు, మళ్ళీ మాయమైపోతున్నారు. ఇదంతా ఏంటి ఏనంటే లోపల శ్రద్ధ, అశ్రద్ధ, నమ్మకం, అనుమానం, అవునా, సంశయం, నమ్మకం, దైవభావం, అసురభావం, ఆత్మభావం, దేహభావం, ఇవన్నీ లోపల ఆలోచనలు ఎలా కదులుతూ ఉంటాయో
అది వాళ్ళ దృశ్య రూపకంగా కనిపిస్తుంది, నిజంగానే కనిపిస్తుంది, నిజంగానే కనిపిస్తుంది. కృష్ణుడు వచ్చాడు అని పరిగెత్తుకుంటూ వచ్చి ఒక గోపిక ఎత్తుకొని వెళ్ళిపోతుందట. అదేంటండి కృష్ణుడు ఎత్తుకొని వెళ్ళిపోతారా? ఎంత వయసు ఆయనకప్పుడు? 6-7 ఏళ్ల వయస్సే, అంతే కదా, పెద్ద వయసు ఏం కాదు కదా. 6-7 ఏళ్ల వయసు వాళ్ళని ఎత్తుకుని వెళ్ళిపోలేరు, ఎత్తుకెళ్ళిపోతారు కదా. భుజం మీద వేసుకొని ఎత్తుకెళ్ళిపోయినట్టు, భుజం పైకి ఎక్కించుకొని ఎత్తుకెళ్ళిపోయినట్టు, ఎత్తుకొని తీసుకొని వెళ్ళిపోయినట్టు కదా. అలాగా చిన్నపిల్లలతో ఏ విధంగా తల్లిదండ్రులు ఉంటారో అలాగే వీళ్ళ తనమైతే నిజంగానే కనిపిస్తున్నాడు. ఆయన కనిపిస్తున్నాడు, మిగతా వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చేవాడు మాయమైపోతున్నాడు, మళ్ళీ ఏడవడం మొదలు పెడుతున్నారు. ఇది అస్సలు లీలలు అంటే. లీల అంటే పాటలు పాడితే ఎగరడం అనేది కాదు, అవునా. లోపల జ్ఞానానికి అజ్ఞానానికి జరుగుతూ ఉన్నటువంటి యుద్ధం అనేది ఉంది. అబ్బా, అది అద్భుతంగా ఉత్తమ సాధకుడు అయినటువంటి వాడికే ఇది కనిపిస్తుందండి, అందరికీ గోచరించేది కాదండి. ఆయన కనిపిస్తాడు, దగ్గర తీసుకున్నట్టు చేస్తాడు, అవునా. వాళ్ళు ఆయన మీద చేసుకొని తీసుకుని వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తారు, సడన్గా మాయం. మళ్ళీ వాళ్ళతో మాట్లాడతాడు, వాళ్ళు చేసిన తప్పులు దోషాలు చెబుతాడు, మళ్ళీ వాళ్ళు చూసేప్పుడే కనిపిస్తున్నాడు. ఏమిటయ్యా ఇది? అందుకే లీలలు అనింది. ఇది పరిపూర్ణ జ్ఞాన సాధకుడు భగవంతుడితో వ్యవహరించేటప్పుడు, ఇది అజ్ఞానం నుండి జ్ఞానంలోకి వెళ్ళేటప్పుడు జరుగుతున్న లోపల సాధన ఏదైతే ఉందో దృశ్య రూపకంగా అద్భుతంగా వర్ణించారు ఇక్కడ. 17వ శ్లోకం చూడండి ఒకసారి. శ్రీ భగవానువాచ భీతో భజంతి ఏ సఖ్య స్వార్థైకాంతోద్యమాహితే నత్ర సౌహృదం ధర్మ స్వార్థార్థం తద్దినాన్యదా. కనిపించలేదా? 18. ధర్మో నిరపవాదోత్ర సౌహృదం చ సుమధ్యమ భజతోపి న వై కేచిత్ ఆత్మారామాహ్యాత్తకామా హృతజ్ఞా గురుద్రుహ నాహంతుతో సఖ్య భజతోపి జంతూన్ భజామ్యమీషాం యదా ధనో లబ్ధధన వినష్టే తచ్చింతయా. ఇదంతా వరుసగా చదవండి, వరుసగా చదవండి. ఏంటి అని అంటే, ఎదుగుతూ ఉన్నటువంటి సాధకుడు ఉన్నాడే, లోపల ఏం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలోనే నమ్మకాన్ని కానీ పోనివ్వకుండా పట్టుకున్నారు అంటే, ఒక్కటి పట్టుకున్నారు అని అంటే మళ్ళీ పైకి లేస్తాడు. కానీ ఒక్క నమ్మకం కానీ జారిపోయింది అని అనుకోండి, జీవుడు ఎటుపోతాడో తెలియదు, ఎటుపోతాడో తెలియదు. బాగా ఎదుగుతూ సమాజానికి ఉపయోగపడుతూ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ లోపల భక్తి జ్ఞానాలు కానీ ఎగిరిపోయాయి అంటే ఏమవుతుందంటే ఏమీ లేదు, దేహాత్మభావం రావడమే. బాగా సాధన చేసి ఉన్నత స్థితిలోకి వెళ్ళిన వాళ్ళకి కూడా ఈ దేహాత్మభావం వస్తే ఎలా జారిపోయి పడిపోతారండి. ఏమండి, సాధనే లేదు, అవునా. ఏదో గురువుగారితో కొద్ది రోజులు అట్లాగా తిరిగారు, ఇప్పుడే అహంకారం వస్తే వాళ్ళ లోపల ఒట్టి ప్రగల్భాలే ఉంటాయి, అవునా. ప్రేలాపనలే ఉంటాయి, వాళ్ళు ఎవరిని లెక్క చేయరు. ఎక్కడ భగవంతుణ్ణి వదిలిపెట్టిన సత్పురుషుల నింద జరుగుతూ ఉందో అక్కడ లోపల ఎదిగే అవకాశాలను కూడా కోల్పోతున్నాం. ఇదే సూక్ష్మంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది. సత్ శాస్త్రాల విషయం కానీ సత్పురుషుల విషయంలో కానీ నిందాపూర్వక మాటలు అనేటివి ఎక్కడైతే వస్తున్నాయో సాధకుడు ముందుకెళ్ళలేడు. ఈ ఒక్క నియమం, సజ్జనులను నిందించకూడదు, సజ్జనులని సదా సర్వదా గౌరవించాలి. ఈ ఒక్క మాట పట్టుకోగలిగిన వ్యక్తి మొత్తం మార్చుకోవడానికి అవకాశం ఉంది. నిత్యం నిరంతరం వాళ్ళను వాళ్ళు పొగుడుకోవడం, లేని గొప్పలు చెప్పుకోవడం, సజ్జనులని సత్పురుషులని నిందించడం అనేటువంటిది ఉంది పరమ
తాపచర్య ఇది పోనంత వరకు మళ్ళీ ఎదిగే అవకాశం లేదండి. సో కానీ వీళ్ళలో పశ్చాత్తాపం వచ్చిందిగా, వీళ్ళు ఆత్మవిమర్శ చేసుకున్నారుగా, ఆర్తితో దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నారుగా. కాబట్టి కనిపించినట్టు మాయమవుతున్నాడు, కనిపించాడు మాయమవుతున్నాడు. దానికి ఏంటి అంటే ఆత్మభావం వచ్చినప్పుడు మనసు ఆగిపోతుంది, సుఖం. దేహభావం వచ్చినప్పుడు లోపల ఆత్మ దూరం అవుతుంది, దుఃఖం. సుఖం దుఃఖం, సుఖం దుఃఖం, సుఖం దుఃఖం రెప్పపాటులో జరిగిపోతూ ఉంటాయి, రెప్పపాటులోనే. కానీ తిరిగి ఆత్మభావాన్నిగా నిలబెట్టుకున్నారా? నిలబెట్టుకోవాలి అని అనుకుంటే బయట వ్యవహరించాల్సింది అదే శ్రద్ధ. శాస్త్ర నింద, సత్పురుష నింద, దానికి అనుగుణమైన పనులు వర్జించాలి. అవునా? భగవంతుడు నిరంతరం తలుసుకోవాలి, నిరంతరం అధ్యయనం చేయాలి శాస్త్రాలని, గురువు చెప్పిన ప్రకారం నడుచుకుంటూ ఉండాలి. వాళ్ళకే మార్పు తెలుస్తుంది. అహంకారం ఎప్పుడు వస్తుందండి? ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. నేను గొప్ప అనుకున్నాడు దైవం దూరం అయిపోతాడు. దానికి సర్వకాల సర్వావస్థల్లో భగవంతుడే గొప్ప. అవునా? భగవంతుడిని నమ్మి అనుగుణంగా నడిచేవాడే గొప్ప. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చదుష్కృతాం చెప్పాడు కదా ఆయన. సో కాబట్టి ఏంటి అంటే మనం సాధనలో నిరంతరం ఎదగాలి అనుకుంటే, పెద్ద గొప్ప పనులు చేయకపోయినప్పటికీ కూడా దుఃఖాల్లో పడకుండా నిరంతరం సుఖంలోనూ ముందుకెళ్ళాలి అని అనుకుంటే మొదట సత్పురుషుల నింద రానియకూడదు. రెండోది శాస్త్ర అధ్యయనము, భగవంతుడిని స్మరించడము, అంటే శ్రవణ మనన ధ్యాసలు నిరంతరం కొనసాగిస్తూ లోపల ఎదిగే కొద్దీ బయట అనుకూలం అవుతుంది ప్రపంచం. ప్రశాంతంగా ఉన్నవాడి దగ్గరికి ఎవడైనా వస్తాడు, అశాంతిలో కాలిపోయేవాడి దగ్గరికి ఎవడొస్తాడు? ఎవడు రాడు, వాడికి వాడే దూరం అయిపోతున్నాడు. కాబట్టి మనిషి శంకరుల వారు చెప్తారు, పరిపూర్ణమైన స్వార్థం ఉంటేనే నిరంతరం శాంతిని పెంచుకోవాలి అని. వాడే భక్తి జ్ఞానాల్లో ఎదుగుతాడు. ఇది ఉంటేనే ముందుకెళ్తాడు. ఇంకేమీ పని చేయవండి. ఏ తెలివితేటలు ఎక్కడ పనిచేయవు. సో మన గురు పరంపర అనుగ్రహంతో మనమంతా శ్రద్ధని పెంచుకుంటూ భగవతత్వంలో స్థిరంగా నిలబడడానికి ప్రయత్నం చేద్దాం. హరి ఓం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం.